ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను అందరూ ఆచరించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సింగరాకొండ మండలంలోని పాకల్ బీచ్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. యోగాను రోజువారీ వ్యాయామంలో భాగంగా చేసుకోవటం వల్ల శారీరక ఉల్లాసం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని మంత్రి డాక్టర్ స్వామి చెప్పారు. 1 Year 1 Health పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రకాశం కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయుష్ ఆర్డీడీ పద్మావతి, పశుసంవర్ధక శాఖ డీడీ రవికుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ శ్రీహరి, డిపిఓ వెంకటనాయుడు, తహసీల్దార్ రవి, ఎంపీడీఓ జయమణి తదితరులు పాల్గొన్నారు. ధ్యాన ముద్రలో పెట్టుకొని వెన్నెముక నిటారుగా ఉంచుకొని దీర్ఘమైన శ్వాస తీసు
లోకంలో అందరూ కూడా చిన్న చిన్న వ్యాయామాలతోటి ప్రారంభిద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నెక్ బెండింగ్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు టర్నింగ్, గడ్డాన్ని తీసుకొచ్చి భుజం వైపు తీసుకొచ్చి తిప్పాలి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 3 4 5. దిస్ మూమెంట్ చేతులు రెండు అలర్ట్ పొజిషన్లో, రెండు చేతులు పైకి, 3 మరలా భుజాలకు సమాంతరంగా, 4 కిందకి, 1 2 3 2 3 4. మీ చేతి వేళ్ళు భుజాల మీద ఉంచి రొటేషన్ చేయాలి. రెండు చేతి వేళ్ళు భుజాల మీద ఉంచి భుజాలు రెండు తిప్పాలి. పైకి వెళ్ళినప్పుడు మన రెండు మోచేతులు టచ్ అవ్వాలి. కంప్లైంట్స్ 1 2 సైడ్ 1 2 3. మరలా రైట్ సైడ్ 1 2 3 పొజిషన్. చేతులు రెండు అలానే 2 3 4 5. లాస్ట్ టైం. ప్రారంభంలో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, చేయలేని వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. కాలు మార్చండి. చాలా సింపుల్ ఆసనాలు, ప్రతిరోజు చేస్తుంటే ఆరోగ్యాన్ని ప్రకటించిన వాళ్ళు స్కిప్ చేసేసి నెక్స్ట్ చేస్తాం. 5 రిలాక్స్, ముందుకు వచ్చేయండి. 2 3 4 5 రిలాక్స్. కాళ్ళు బాగా ఎడల్పు చేసి కిందకి తీసి జీర్ణ వ్యవస్థ బాగా యాక్టివేట్ అవుతుంది. చేస్తున్నప్పుడు నాభి దగ్గర నుంచి నావెల్ పాయింట్ నుంచి గొంతు వరకు బాగా ప్రెజర్ వస్తుంది. థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. బరువు తగ్గడానికి బాగా పనికొస్తుంది. 2 3 4 5 రిలాక్స్. అర్ధ ఉష్ట్రాసనం అంటారు దీన్ని. ఉష్ట్రం అంటే 1 5 6 7 8 9 రిలాక్స్. నిదానంగా గాలి తీసుకుంటూ పైకి లేవండి. 4 5 6 7 8 9 10 రిలాక్స్. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు. వారితో పాటుగా విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేపడుతున్నారు. 25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. అదేవిధంగా బీచ్లో
మనం కాళికా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు 29 కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది, భారతీయ యొక్క సాంప్రదాయాల్లో భాగస్వామ్యమైంది. దీన్ని తిరిగి మనం కొనసాగించడం వన్ ఎర్త్ అదేవిధంగా వన్ హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రేపు 21వ తేదీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని 21 జూన్ యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ పిఎం గారు అదేవిధంగా సీఎం గారు పార్టిసిపేట్ చేస్తారు. సో దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో ఒకే రోజు ఒకే టైంలో యోగా చేసి అది గిన్నెస్ రికార్డ్ చేయడానికి కూడా ప్రయత్నం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో దాని ప్రకారం మన జిల్లాలో ఒక 6,500 లొకేషన్లో కూడా యోగా నిర్వహించబోతున్నాము. అదేవిధంగా అన్ని టూరిస్ట్ లొకేషన్స్లో కూడా యోగా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 4th డే మనము ముందు కొత్తపట్నం బీచ్, అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కన అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో దాదాపు ఒక 9,60,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా జూన్ 21 నాటికి యోగా చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. సో యోగాని ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే 21 చేయబోతున్నామో దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆ తర్వాత కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు అందరు కూడా తీసుకోవాలి. అప్పుడే మనము ఏదైతే స్వర్ణాంధ్ర 2047లో హ్యాపీ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్గా ఒక గోల్ పెట్టుకుంటామో దాన్ని అచీవ్ చేయగలుగుతాము. దానికి మీరు అందరూ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్గా దాంట్లో యోగాని మీరు తీసుకోవాలని కోరుతూ ఇక్కడికి వచ్చేసిన అందరు గెస్ట్ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. యోగాంధ్రాన్ని మనం నిర్వహించుకున్నాం. ఎంతో మంది జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చేటువంటి యొక్క యోగాన్ని అందరూ ప్రాక్టీస్ చేయాలి. దాన్ని అందరికీ మన జీవితంలో ఒక భాగం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక గొప్ప ప్రోగ్రామ్ని మన రాష్ట్రంలో వైజాగ్లో 21వ తేదీ ఈ నెల ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క యోగా యొక్క గొప్పదనాన్ని అందరికీ తెలియజేస్తే ఇంట్లోనే ఉండి చేసుకున్నటువంటి స్త్రీలకు, ముఖ్యంగా ఎన్ని ఇష్యూస్ ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు దీని ద్వారా మనం దూరం చేయొచ్చు, ఫ్యామిలీ చక్కగా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో దీన్ని అందరికీ తెలియజేయాలి, దీని గొప్పదనాన్ని అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ యొక్క యోగాని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ పాకల బీచ్లో కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే జేసీ గోపాలకృష్ణ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు.